టాలీవుడ్లో నేటి నుంచి షూటింగ్లు నిలిచిపోనున్నాయి. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేతనాలు పెంచితేనే షూటింగ్లలో పాల్గొంటామని స్పష్టం చేసింది. జూలై 4 నుంచి పెంచిన వేతనాలతో నిర్మాతలు అంగీకరిస్తేనే షూటింగ్లకు హాజరు కావాలని కార్మిక సంఘాలకు సూచించింది. ఈ నిర్ణయం ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కార్మికుల వేతనాల విషయంలో గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్మికుల వేతనాల విషయంపై గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు ఫిలిం ఛాంబర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించింది. వేతనాల పెంపు విషయంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూలై 4వ తేదీ నుంచి 30% వేతనం పెంచి ఇస్తామని, ప్రొడ్యూసర్స్ కన్ఫర్మేషన్ లెటర్ని ఇచ్చిన సినిమాలకు మాత్రమే షూటింగ్ చేస్తామని నిర్ణయించుకున్నారు. నిర్మాతల ఒప్పంద పత్రాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేసిన తర్వాత విధులకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులెవరైనా సినిమాలు, వెబ్ సిరీస్ల షూటింగ్లకు హాజరు కావద్దని తెలిపారు. తెలుగు సినిమా షూటింగ్లు ఎక్కడ జరిగినా ఇతర భాష చిత్రాల విషయంలోనూ ఇదే రూల్ వర్తిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 30% వేతనాలు పెంచాలని ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కానీ ఫిలిం ఛాంబర్ మాత్రం కేవలం 5% మాత్రమే పెంచేందుకు సిద్ధపడింది. దీంతో ఫెడరేషన్ షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. వేతనాలు పెంచిన వారి సినిమాల షూటింగ్లకే వెళ్లాలని తుది నిర్ణయం తీసుకుంది. దీనిపై ఫిలిం ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే తెలంగాణ ఫిలిం ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె కారణంగా పలు సినిమాల షూటింగ్స్, ఓపెనింగ్ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. హాస్య మూవీస్ బ్యానర్లో అల్లరి నరేష్ హీరోగా ఓ కొత్త సినిమా సోమవారం ప్రారంభించాలని భావించారు. అయితే ఫెడరేషన్ నిర్ణయం అనంతరం ఆ చిత్ర బృందం ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసింది.